నెల్లూరు సిటీ నియోజకవర్గ పరిధిలోని 42వ డివిజన్ జెండా వీధి షాదీ మంజిల్లో నగర ముస్లిం మైనార్టీ ఆధ్వర్యంలో అట్టహాసంగా ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి సిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణతో పాటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, రాష్ట్ర టీడీపీ ప్రధాన కార్యదర్శి కోటన్రెడ్డి శ్రీనివాసులు రెడ్డి, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, నారాయణ విద్యాసంస్థల జీఎం విజయభాస్కర్ రెడ్డిలతో అధిక సంఖ్యలో ముస్లిం మైనార్టీ నాయకులు హాజరయ్యారు. ఇఫ్తార్ విందుకు విచ్చేసిన నారాయణకు నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికారు. శాలువాలో పూలమాలలతో సత్కరించారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈరోజు ఇఫ్తార్ విందుకు ఇక్కడ మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. నేను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రాజ్యసభ సభ్యులు ఎంపీగా కంటెస్ట్ చేయబోతున్నారు. మేమిద్దరం యాక్చువల్గా ఈరోజు ఈ ఇఫ్తార్ విందుకి అజీజు కలిసి వచ్చాం. నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఇంతమంది దాదాపు 5,000 మంది, యాక్చువల్ 5,000 మంది పైగా ఈరోజు ఇక్కడ ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. నిజంగా చాలా సంతోషంగా ఉంది. అసలు ఈ బిల్డింగ్ వస్తే, ఈ బిల్డింగ్ దగ్గరికి వస్తే అంటే నేను లోపలికి రావటం ఫస్ట్ టైం, అంతకుముందు రాలేదు. వస్తే నాకు తెలియని ఒక వైబ్రేషన్స్, అంటే ఇంత చక్కగా ఆ రోజు ముస్లిం మైనారిటీస్ ఎవరైతే ఉండారో పేదల నిరుపేదలకి ఒక మంచి షాదీ మంజిల్ కట్టించాలని ఆ రోజు అజీజ్ గారు ప్రపోజ్ చేశారు. అప్పుడు ఆ రోజు ఆయన మేయర్. వెంటనే నేను యాక్సెప్ట్ చేసి ఇక్కడ కట్టడానికి యాక్సెప్ట్ చేస్తే ఆయనే దీని యొక్క శిల్పి, దీని డిజైన్ అంతా చేసి ఆయన సొంతగా చేశాడు. ఆ తర్వాత అధికారులకు ఇవ్వటం, అధికారులు దీన్ని టెండర్ పిలవటం, వేగవంతం చేసి 8 కోట్ల రూపాయలతో దీన్ని యాక్చువల్గా డెవలప్ చేశారు. నిజంగా ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే 3 ఫ్లోర్లు పెద్ద హాల్స్, చాలా పెద్ద హాల్స్ చేశారు. అయితే ఇక్కడ చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది, చేసుకోవాలంటే 60-70 వేలు అంటున్నారు. దానికి సొల్యూషన్ ఉంది. ఏదైతే ఈ షామియానాలు, చైర్లు ఇట్లాంటివి కొంటున్నారో అంటే అవన్నీ బాడుకు తెస్తున్నారు. అవి చెప్పడం వల్ల చాలా ఎక్కువ అవుతుంది. దానికి సొల్యూషన్ ఉంది. తెలుగుదేశం ప్రభుత్వం రాగానే ఫస్ట్ ఇమీడియట్గా ఏవైతే వాళ్ళు ఎక్విప్మెంట్ బాడుకు తెస్తున్నారో ఆ ఎక్విప్మెంట్ మొత్తం డోనర్స్ ద్వారా ఈ షాదీ మంజిల్కి చేసే ఏర్పాటు నేను చేస్తాను. ఆ తర్వాత 60 నుంచి 70 వేలు అనేది వీలైనంత వరకు మున్సిపల్ కార్పొరేషన్తో మాట్లాడి ఆ రేటు కూడా తక్కువ ఉండే తెలియజేస్తాను. ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. నెల్లూరులో అనేక కార్యక్రమాలు ముస్లిం సోదరులు చేశాం. ముస్లిం మహిళలు, పిల్లలు 10th క్లాస్ వరకు చదివి ఆపేస్తున్నారు. వాళ్ళకు ఒక జూనియర్ కాలేజీ ప్రత్యేకం కావాలంటే ఆ రోజు అప్పటికప్పుడు శాంక్షన్ చేశాం. టెలిఫోన్లోనే సెక్రటరీతో నేను మాట్లాడటం, వాళ్ళు టెలిఫోన్లోనే యాక్సెప్ట్ ఇచ్చి జీవో రిలీజ్ చేస్తున్నాం, మీరు స్టార్ట్ చేసుకోండి అన్నారు. అలా ఈరోజు జూనియర్ కళాశాల స్టార్ట్ చేశాం. లోపల యాక్చువల్గా భోంచేస్తుంటే వాళ్ళు ఏం చదువుతున్నారంటే 10th క్లాస్ సార్ మీరు పెట్టిన కాలేజీలో చదివి, ఇంటర్మీడియట్ సార్ మీరు పెట్టిన కాలేజీలో చదువుతున్నారు. నిజంగా ఎంతో ఆనందం వేస్తుంది. ఆ పిల్లలు మీరు పెట్టిన కాలేజీలోనే చదువుతున్నారు సార్ అని అంటే నాకు ఎంతో ఆనందం ఇస్తుంది. అదే కావాల్సింది, ప్రజాసేవ అంటే అదేవిధంగా బారా షాహిద్ దర్గా, దాని గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బ్రహ్మాండంగా డెవలప్ చేశారు. ఆ రోజు 2014 నుంచి 19 దాకా దాన్ని కూడా అజీజ్ గారు యాక్చువల్గా ఆయనకే స్వేచ్ఛ ఇచ్చాం. డబ్బులు శాంక్షన్ చేయడం వరకే నేను తీసుకొచ్చాను. అక్కడ ఏర్పాట్లన్నీ కూడా ఆయనే దగ్గరుండి చేయడం జరిగింది. రోడ్లు, ఎండ్ రోడ్లు కావచ్చు, అదే స్కిల్ డెవలప్మెంట్, మహిళలకు ప్రత్యేకంగా స్కిల్ డెవలప్మెంట్ పెట్టించాం. దాన్ని ఎత్తేసారు. చికెన్ పకోడా సెంటర్ చేశారంట. ఇది నిజంగా దారుణం. నేను ఒకటే చెప్తున్నాను నెల్లూరు ప్రజలందరికీ, 2014లో నేను ఎవరిని ఓట్లు అడగల, డైరెక్ట్గా మంత్రిని అయ్యా. కానీ నెల్లూరులో పుట్టి పెరిగినందుకు నెల్లూరు గడ్డకి ఏదైనా చేయాలనే ఉద్దేశంతో 5,260 కోట్లు ఆ రోజు సీఎంగా ఉన్న ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడుకి తీసుకొచ్చి డెవలప్ చేశారు. అది అందరికీ తెలుసు. 550 కోట్లతో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, 550 కోట్లతో డ్రింకింగ్ వాటర్ కానీ, 2,250 కోట్లతో పూర్ పీపుల్కి ఇల్లు కానీ, ఇవన్నీ పార్కులు, ఎక్కడ ఖాళీ స్థలం ఉంటే, ఎక్కడ పార్క్ స్థలం ఉంటే వాటన్నిటి పార్కులు డెవలప్ చేశాం. ఇప్పుడు నేను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇద్దరు కంటెస్ట్ చేస్తున్నాను. నేను ఎమ్మెల్యేగా, ఆయన ఎంపీగా. ఒక రాష్ట్రం కానీ లేదా ఒక సిటీ కానీ ఒక జిల్లా కానీ డెవలప్ కావాలంటే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క సపోర్ట్ ఉండాలా, కేంద్ర ప్రభుత్వం యొక్క సపోర్ట్ కూడా ఉండాలి. 2014లో మనకు ఎమ్మెల్యే లేరు, ఎంపీ లేరు. ప్రతి పనికి నేను ఢిల్లీ పరిగెత్తామండి, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ సహాయం కోసం. ఇప్పుడు మనం నెల్లూరు పార్లమెంటుకు ఒక ఎంపీని కానీ ఎన్నుకుంటే ఆయన కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తారు, నేను రాష్ట్రాల నుంచి నిధులు తీసుకొస్తాం.
నెల్లూరుని ఒక మంచి స్మార్ట్ సిటీగా డెవలప్ చేస్తాం. నేను అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాను, మా ఇద్దరిని అత్యధిక మెజారిటీతో గెలిపించండి. ఈ నెల్లూరు సిటీని ఎవ్వరు ఊహించినంత విధంగా చేస్తాను మీ అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా పెన్షన్స్ అనేది యాక్చువల్గా ప్రభుత్వము ఒకవేళ సుప్రీంకోర్టు వాళ్ళు ఆర్డర్ ఏదైనా వేసినా వాళ్ళు ఇవ్వాలనుకుంటే గవర్నమెంట్ మిషన్ చాలా ఉంది, ఎంతోమంది ఉన్నారు, వాళ్ళందరి ద్వారా ఇంటింటికి తీసుకొని ఇచ్చేయచ్చు. కావాలని తెలుగుదేశం మీద బ్లేమ్ వేయటానికి తెలుగుదేశం వాళ్ళు ఇటు చేశారని చెప్పడానికి కోసమే చేయలే. పెన్షన్స్ వృద్ధులు అందులో ఎండలు తీవ్రంగా ఉన్నాయి, వాళ్ళకి చక్కగా ఇచ్చేయచ్చు. అది డబ్బులు వాళ్ళ దగ్గర లేవు, ఖజానా ఖాళీ అయిపోయింది. ఆ ఖజానా ఖాళీ అయితే ఇదొక సాగు పెట్టిస్తున్నారు. ఖజానా ఖాళీ అయింది, డబ్బులు లేవు. దానికి ఏం చేశారంటే వాలంటీర్స్ని ఎవరు ఆపలేదండి, వాలంటీర్స్ని ఎవరు ఆపలా. సుప్రీంకోర్టు ఒకటే చెప్పింది, వాళ్ళ ద్వారా కాదు మీరు వేరే మెకానిజం ద్వారా ఇవ్వండి అని. సుప్రీంకోర్టు ఇవ్వద్దని చెప్పలేదు. సుప్రీంకోర్టు ఇంటింటికి పోయి ఇవ్వద్దని ఎవరికి చెప్పలేదు. సుప్రీంకోర్టు ఇంటింటికి పోయి ఇవ్వద్దని చెప్పలా, వీళ్ళు కావాలని చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. కాబట్టి ప్రజలందరూ అర్థం చేసుకోండి. ఇప్పటికైనా ఈ ప్రభుత్వానికి చెప్తున్నాను, మీరు ఇంటింటికి పోయి ఇచ్చే ఏర్పాటు చేయండి. గవర్నమెంట్లో చాలామంది ఎంప్లాయీస్ మిషన్ ఉంటారు, వాళ్ళందరూ వృద్ధుల కోసం ఇబ్బంది లేకుండా చేస్తారు. అంతేగాని తెలుగుదేశాన్ని బ్లేమ్ చేయడం కోసంగా ఆ ముసలి వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దని నేను రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను. థ్యాంక్ యూ. మన అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. ఈరోజు ఇఫ్తార్ విందుకి రావడం, నన్ను పిలవడం, నేను రావడం చాలా సంతోషమైన కార్యక్రమం. ఈరోజు ఇప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున ఇఫ్తార్ విందు జరుగుతుందని కూడా నాకు తెలీదు. నెల్లూరులో ఇంత పెద్ద ఎత్తున జరుగుతుందంటే ఈరోజు చాలా సంతోషం. ఇక్కడికి రావడం, తెలుగుదేశం పార్టీ ఇంత పెద్ద విందు అరేంజ్ చేయడం ముస్లిం సోదరులతో చాలా సంతోషం. అట్నే నేను ఒక్కటి చెప్పాలి, ఈరోజు ఈ పెన్షన్ స్కీమ్ది దాదాపు 15,000 సచివాలయాలు ఉన్నాయి మన రాష్ట్రంలో. సచివాలయ ఉద్యోగస్తులు దాదాపు 126,000 మంది ఉన్నారు. వీళ్ళందరినీ పెట్టుకొని వాళ్ళని వాడకుండా ఈ పెన్షనర్స్ని ఇబ్బంది పెట్టి కావాలని ఈరోజు ఆ పెన్షనర్స్ని వయసు ఉన్నోళ్ళు వీళ్ళు క్యూలో పెట్టి వచ్చేదానికి చాలా ఇబ్బంది పడ్డారు. ఇటువంటివన్నీ చాలా ఇబ్బందులు పడ్డారు. ఇది కరెక్ట్ కాదు గవర్నమెంట్ చేసింది. ఇది ఎలక్షన్ కోడ్ వల్ల ఈ వాలంటీర్స్ని పక్కన పెట్టారే కానీ ఇది తెలుగుదేశం చేసింది కాదు, ఇంకోటి చేసింది కాదు. ఇది గవర్నమెంట్ చేసిందే. వైఎస్ఆర్సీపీ చేసిన తప్పు ఇది. వాళ్ళు కావాలని దీన్ని పెద్ద ఎత్తున చూపించి ప్రజల్లోకి అనవసరమైన దుష్ప్రచారం కూడా చేస్తున్నారు. నేను ఒక్కటి చెప్తున్నాను, రేపు తెలుగుదేశం గవర్నమెంట్ ఖచ్చితంగా గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. చేసినప్పుడు మీకు 1వ తేదీ పెన్షన్ 4,000 చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు 4,000 రూపాయలు మీ ఇంటికి, మీ డోర్కి, మీ ఇంటికి వచ్చి ఇచ్చిపోతారు. ఈ వాలంటీర్సే ఖచ్చితంగా ఉంటారు కూడా, వాళ్ళు ఎక్కడికి పోరు. ఏదన్నా మనం తెలుగుదేశం పార్టీ ఈ వాలంటీర్స్ అందరినీ తీసేస్తుందని అనవసరమైన అది ఓన్లీ కోడ్ వల్ల ఈరోజు ఆ వాలంటీర్స్ పక్కన పెట్టి ఉన్నారు. సో ఇది మీరందరూ గుర్తుపెట్టుకోవాలా. ఇది తప్పుడు ప్రచారం తప్పక అనవసరమైన బురద చల్లడం తెలుగుదేశం పార్టీ. ఇవే ఈరోజు ఈ ఇఫ్తార్ విందుకు రావడం నాకు చాలా ఆనందం. నేను మైనారిటీస్కి అగెయిన్స్ట్ అని ఏదో ట్రోల్ చేస్తూ ఉన్నారు. నేను ఒక్కటి చెప్పాలి మీ అందరికీ, 2014లో అజీజ్ని రికమెండ్ చేసింది నేనే. అది అందరూ మర్చిపోయారు. ఆ రోజు అజీజ్ గారు మేయర్కి నేను రికమెండ్ చేస్తే మేయర్ అయ్యారు. అది అందరూ మర్చిపోయి అనవసరమైన సబ్జెక్ట్ తీసుకొని నిజంగా మాకెంతో సంతోషం వేస్తుంది. ఈరోజు ఒకటే తెలియచేస్తున్నాం, తెలుగుదేశం పార్టీ గతంలో ఎన్డీఏతో కలిసినప్పుడు రాష్ట్రంలో ఎక్కడా లేనప్పుడు, ఈ దేశంలో ఎక్కడా లేనప్పుడు మైనారిటీలు ఎవరైతే ఇమాంలు మౌజన్లు ఉన్నారో వాళ్ళకి గౌరవ వేతనం ఇవ్వాలని ఆలోచన వచ్చింది.
చంద్రబాబు నాయుడు గారికి ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏతో కలిసి ఉంది. ఈ యొక్క షాదీ మంజిల్ తెలుగుదేశం హయాంలో కట్టాం. అప్పుడు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏతో కలిసి ఉంది. ముస్లింలు పండుగ చేసుకోవాలి పేదవాళ్ళు అని రంజాన్ తోఫా భారతదేశంలో ఎక్కడ ఇవ్వట్లే. ఒక ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి ఆలోచన వచ్చింది. ఎన్డీఏతో కలిసినప్పుడు ఆడబిడ్డలు పెళ్లిళ్ళు చేసుకోవాలి, గౌరవంగా చేసుకోవాలని చెప్పి ఆ రోజు 50,000 రూపాయలు ఆడబిడ్డ అకౌంట్కి తీసుకెళ్ళింది ఎన్డీఏతో కలిసినప్పుడు. మసీదులకి మరమ్మతులకి ప్రతి సంవత్సరం 15,000 నుంచి 1,00,000 రూపాయల దాకా కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చింది ఆ రోజు తెలుగుదేశం ఎన్డీఏతో కలిసినప్పుడు. ఈరోజు మైనారిటీలు అందరూ చేతు వృత్తుల పనులోళ్ళు, చిన్న చిన్న వ్యాపారం చేసుకునేవాళ్ళు, వీళ్ళ కాళ్ళ మీద నిలబడాలంటే వీళ్ళకి ఆర్థిక సహాయం చేస్తే ఆ వ్యాపారం చిరు వ్యాపారం చేసుకుంటారని చెప్పి వేల మందికి, నేను మేయర్గా ఉన్నాను, మంత్రిగా నారాయణ గారు ఉన్నారు, మున్సిపల్ శాఖ నుంచి ఆ లోన్స్ అన్ని ఇవ్వడం జరిగింది. వేల మందికి లోన్స్ ఇచ్చాం. వాళ్ళు కాళ్ళ మీద నిలబడాలి, వాళ్లతో పాటు ఇంకొకరికి ఉద్యోగం ఇచ్చే శక్తి రావాలి వీళ్ళకి అని చెప్పి ఆ రోజు చేస్తే, ఈరోజు జగన్ రెడ్డి గారు ఒక్క లోన్ ఇచ్చారా? ముస్లిం బిడ్డలు చదువుకోవాలని చెప్పి ఆడబిడ్డలు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టాం ఆ రోజు తెలుగుదేశం పార్టీ. ఈరోజు నగర అభ్యర్థి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఈరోజు కానీ ఆ వార్డు కార్పొరేటరు, నేను అడుగుతున్నా, ముస్లిం సమాజం కోసం, ఆడబిడ్డల కోసం ఎయిర్ కండిషన్ 35 కంప్యూటర్లు పెట్టి 10వ తరగతి నుంచి బీటెక్ చేసే వాళ్ళ వరకు అక్కడ కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ పెడితే అది ఎత్తేసి చికెన్ పకోడీ పెట్టారే. వీళ్ళ మీ సమాజానికి, మన సమాజానికి కాపాడేవాళ్ళు? లేదా కాలేజీలు పెట్టి, ట్రైనింగ్ సెంటర్లు పెట్టి, పేదవాళ్ళకి ఇల్లు ఇప్పించి, పేదవాళ్ళకి లోన్లు ఇచ్చి ఈ తెలుగుదేశం పార్టీ అని ఒక్కసారి అర్థం చేసుకోవాలని కానీ తెలియచేస్తున్నా. ఈరోజు ఒకటే తెలియచేస్తున్నాను నేను, తెలుగుదేశం పార్టీ ఎప్పటికీ ముస్లింలని కాపాడుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. ఇటు నారాయణ గారు, ఇటు ఎంపీగా నిలబడే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, మేమంతా కానీ ముస్లిం సమాజాన్ని కాపాడుకునే బాధ్యత తీసుకుంటామని కానీ తెలియజేస్తాం.